నమస్తే. అంజు అంజు సొంత కూతురి చేతిలో హత్య గావింపబడ్డది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు, హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి కౌకూర్ భరత్ నగర్లో అతి దారుణంగా హత్య గావింపబడ్డది. ఇంట్లోనే చంపి ఇంట్లోనే పాతి పెట్టిండ్రు. అసలు ఆ విషయమే పెద్ద కూతురికి తెలియదు. అదే ఇంట్లో ఉన్నది పెద్ద కూతురు ఇన్ని రోజులు. అయితే చిన్న కూతురు ఇషిక, ఆమె ప్రియుడు మౌంట్ ఇద్దరు కలిసి తల్లిని లాస్ట్ ఇయర్ అంటే 2025 మే 12న హత్య చేసి అదే రోజు నైటు హత్య చేసిన ఆ ప్లేస్లోనే ఒక దేవుని రూమ్ ఉంటుంది. ఆ దేవుని రూమ్ దగ్గర ఒక బండ తీసి దాంట్లో పాతి పెట్టారు. దాదాపు ఒక 10 నెలల తర్వాత బయటపడింది. నిజంగా ఈ యొక్క సంఘటన సిగ్గుచేటనే చెప్పుకోవాలి. మనకి వినిపిస్తూ ఉంటుంది కంటే కూతుర్నే కనాలని. ఇక కంటే కూతుర్నే కనాలంటే ఇందుకోసం కనాలనా అనే ఒక ప్రశ్నార్థకం కూడా ఇప్పుడు ఏర్పడ్డది. నిజంగా చాలా సంచలనంగా మారింది. చాలా సిగ్గుచేటు చర్య ఇది. అసలు ఆడపిల్లలు ఈ స్థాయికి కూడా అసలు తల్లి 9 నెలలు కని పోషించి పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులను చేస్తారు చాలామంది. కానీ కనికరం లేకుండా ప్రియుల్లో మోజులు పడి అతి దారుణంగా హత్య చేసింది. ఇది సంచలనంగా మారింది. ఇప్పటికీ అరెస్ట్ అయిపోయారు మౌంటి, తర్వాత ఇషిక. ఇదే అంశం గురించి మాట్లాడదాం. సామాజిక అంశాల గురించి అవగాహన మాట్లాడితే అద్భుతంగా మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మీరు చాలామంది ఒంటరి మహిళలకు వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఉంటారు, వాళ్ళ పక్షాన నిలబడతారు 100%. అంటే మీరు నిలబడే వాళ్ళ పక్షాన ఒక 50% ఒంటరి మహిళలు కూడా ఉంటారు. ఈ అంజు కూడా దాదాపు ఒంటరి మహిళనే. భర్త 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిందంటే ఆయన ఆచూకీ లేదు. ఈమె జార్ఖండ్, ఈమెది వాస్తవంగా జార్ఖండ్, పెళ్లి చేసుకుని ఇక్కడ వచ్చేసింది. ఈయన తెలంగాణ ఈశ్వర్ది. భర్త వదిలేసిపోయినా కూడా తల్లిగారింటికి పోకుండా ఇక్కడనే ఉండి ఒంటరి మహిళగా ఆ బేకరీలల్లో ఇళ్లలో పనిచేసి ఇద్దరిని పిల్లల్ని చదివిస్తే నిన్న వెళ్ళిన నాన్న నేను భర్త 5-6 ఏళ్ళు కాదు, ఈ అమ్మాయి 3 నెలలట. ఈ ఇషిక అనేది తల్లిని చంపింది కదా, ఆ అమ్మాయి 3 నెలల పిల్లనంట. అప్పుడు తీసుకొని వచ్చినప్పుడు ఇద్దరు ఆడపిల్లలతోని ఆ బస్తీకి వచ్చినప్పుడు భర్త ఎక్కడో ఆడపిల్లలు పుట్టిరు, ఇక మగపిల్లలు లేరు అని చెప్పేసి వెళ్ళిపోయిండట. అయినా కూడా ఆ తల్లి అధైర్యపడకుండా ఒక్కటైతే నేను చెప్పగలుగుతున్నానా, ఒంటరి మహిళ అంటే జీవితంలో భర్త అనేవాడు ఒక బలం అన్నమాట. ఆ బలం అనేది లేకపోతే ఆడదానికి బ్రతుకు బలహీనమవుతుంది. అయినా కూడా ఇవాళ ప్రపంచంలో అమ్మని మించిన దైవం ఉన్నదా, ఆత్మని మించిన అద్దం ఉన్నదా అనే పాటకి, అనే ఒక సత్యానికి ఇవాళ ఈ అంజు తల్లి చావు అత్యంత దుర్మార్గం, దుర్భరమైన జీవితం. ఇవాళ తన జీవితాన్ని పనంగా పెట్టి ఇద్దరు ఆడపిల్లలని ఒంటరి స్త్రీ అయ్యుని ఇళ్లల్లో పని చేసుకొని వాళ్ళ కోసం కష్టపడి పెంచి పెద్ద చేస్తే లాస్ట్కు ఎవరైనా బిడ్డ చేతిలో చనిపోతాను ఏ తల్లని అనుకుంటుందా? ఎంత దుర్మార్గం అండి. ఒక్కటి మీరు ప్రపంచంలో ఒక ఒంటరి స్త్రీ ఎంత బాధతో ఉంటుందో, కానీ ఇవాళ చెప్పుకోవడానికి 1000 మంది ఉంటారు, కానీ ఒక ఒంటరి స్త్రీ పక్కన ఒకరిద్దరు కూడా పిలిచిన వచ్చే పరిస్థితిలో ఉండరు నాన్న. అంటే నేను అనేది ఏంటంటే, ఒంటరి స్త్రీ అంటే ఓ ఇంటి కోడలు కాదు, ఒకరికి భార్య కాదు, కేవలం ఒక పిల్లలకి తల్లి మాత్రమే. తన బాధను దిగమింగుకుంటూ తను పిల్లల కోసం తన జీవితం త్యాగం చేస్తుంది. ఇప్పుడు భర్త వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మరి నాకెందుకు ఈ పిల్లలు అనుకొని నేను కూడా మగవాడితో సమానంగా నేను కూడా జల్సాలు చేస్తాని అంటే ఈ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమిటి? ఎందుకు ఇవాళ ప్రపంచంలో పిల్లలను మించిన నా ప్రాణం అంతా పిల్లలే, నా పిల్లల కోసమే నా బతుకు అనే అంజు ఇవాళ అదేం చేసింది? 16 సంవత్సరాలకు లవ్ అన్నది. లవ్ చెయ్యొద్దమ్మా, నువ్వు 18 సంవత్సరాల తర్వాత నీకు పెళ్లి చేస్తాన్నా కూడా వినలేదు. ఎందుకంటే ఇంకా ఆ పిల్ల గురించి చెప్పాలంటే అసలు దానంత దరిద్రమైన బిడ్డ ఈ ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు కూడా. అసలు ఈ అంజు ఆ అమ్మాయి మీద చాలా ప్రేమ అన్నాడు, చిన్న పాప అని చెప్పి, తెలివి కళ్ళ అమ్మాయి అని చెప్పి. అంటే ఇలా ఎవరినైతే ప్రాణంగా ప్రేమించిందో తల్లి ఆ బిడ్డనే ప్రాణం తీసింది. ఏదైనా ఎంత చూడు, లవ్లో అయినా సరే ప్రాణానికి ప్రాణంగా ఎవడైతే ఇష్టపడతారో వాళ్ళే ప్రాణాలు తీస్తారు. అంటే ఇవాళ ప్రపంచం మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి, పిల్లల విషయాలలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చుట్టుపక్కల జరిగే కథనాలు కానివ్వండి, అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ కానివ్వండి, పిల్లలు ఏ స్థాయిలో పెంచుతున్నాము అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే
ఇషికకు 16 సంవత్సరాలు లవ్ చేసింది, 17 సంవత్సరాలకు ఇప్పుడు ఒక బాబుని కన్నది. ఎంత దుర్మార్గం అండి. మీకు అందరికి తెలవాల్సింది ఏంటంటే, ఒక అంజు 2 పిల్లలతోని భరత్ నగర్లో నివాసం ఉంటూ ఇవాళ ఇళ్ళల్లో పని చేసుకొని ఓల్డేజ్ హోమ్లలో పని చేసుకుంటూ పైసా కూడబెట్టి పిల్లలను చదివిపిస్తే, ఈరోజు ప్రేమించొద్దమ్మా, నా జీవితం ఇట్లా ఖరాబ్ అయింది, నువ్వు ఏదో ఒకటి నువ్వు చదువుకున్న తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డ తర్వాత పెళ్లి చేసుకో అంటే, నువ్వు ఆ అమ్మాయికి తల్లి అంటే ఒక రాక్షసిలాగా అనిపించింది. కానీ పిచ్చి మొహందానా, పిచ్చి ముండా ఇషిక, ఇవాళ తల్లిని చంపినవే, నీకు ఇప్పుడు రేపు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత తండ్రి లేడు, తల్లి లేదు, ఇప్పుడు ఎవడైతే మోజులో పడ్డావు కదా వాడు కూడా ఉండడు. ఎవరికి చెప్పుకుంటావే ప్రపంచంలో? మీ అమ్మది ఇక్కడ కూడా కాదు, జార్ఖండ్, నువ్వు జార్ఖండ్ పోలేవు, మీ అయ్యి ఎక్కడుండో తెలియదు. ఇవాళ ఒక తల్లిని చంపి, అసలు పరువత్తెలు చూసినాం కానీ తల్లిని చంపింది ఒక ఎత్తు అయితే, తల్లిని ప్రియుడితో కలిసి చంపి ఇంట్లోనే పాతిపెట్టి అందులోనే ఉంటూ సంసారం చేస్తూ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఆడపిల్ల. వామ్మో, అసలు ఆడపిల్ల అంటే ఈరోజు నేను ఎంత గొప్పగా చెప్పేదాన్ని. అంటే ఇంట్లాంటి దుర్మార్గమైన ఆడపిల్లలు కూడా ఉంటారా అనిపిస్తుంది. అంటే పాముకు పాలు పోసి పెంచుకుంటారు అంటారు, చూడతాను నానా, సేమ్ వాళ్ళ అమ్మ కూడా అంతే. ఇప్పుడు ఏ బిడ్డ ఎవరైనా బిడ్డకు చనిపోతాను, బిడ్డ చేతిలో నేను చనిపోతాను ఆ తల్లి ఎప్పుడైనా అనుకుంటుందా? అరే, ఒక తల్లి ఈరోజు ప్రపంచంలో తన శక్తిని మొత్తము, తన జీవితం మొత్తం దారబోసి బిడ్డలకు పోస్తుంది. ఈ ప్రపంచంలో చెడ్డ తండ్రి ఉంటాడు కానీ చెడ్డ తల్లి ఉండదు. ఇవాళ తల్లి ఏం చేసినా మీకోసమే చేస్తుంది. తనకంటూ ఏ ఇళ్ళల్లో పాసి పని చేస్తే ఆమెకు వచ్చే ఇంత దాంట్లో తీసుకొచ్చి పిల్లలకు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? తను తినే తిండి కాదు, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల జీవితం బాగుండాలి, నా జీవితం లాగా నా బిడ్డ జీవితం కావద్దు అనేది ఇలా తల్లి మనసు. అమ్మా అని నిద్రలో అరిస్తే తల్లి గుండె ఇక్కడ తల్లడిల్లుతుంది. అట్లాంటి ఇషిక, నువ్వు ఇలా ఒక వానితోని, నువ్వు ఈ మాంటిగాంతో కలిసి ఎంత పాపం చేసినవే దొంగ మొహం దానా. అసలు నీకేమన్నా నీకేమన్నా సిగ్గుశరం ఉన్నదే? నువ్వు చేసిన, నీకు ఇష్టం ఉంటే వెళ్ళిపో, నీ ఇష్టం ఉన్నంతో వెళ్ళిపోయి బతుకు. తల్లిని చంపడం అనేది, మీ తండ్రి వదిలేసిపోతే 2 పిల్లలతోని సమాజంలో ఎన్ని సవాళ్ళు ఎదుర్కొండొచ్చు. ఇవాళ ఒక్కసారి నీ అమ్మ గురించి నువ్వు ఆలోచించినవా? రేపు నీకు ఒక బిడ్డ పుట్టిండు 17 సంవత్సరాలకే, నువ్వు మైనర్ బాలికవి. రేపు ఆ బిడ్డను ఎట్లా పెంచుతావే? రేపు నీ పరిస్థితి కూడా మీ అమ్మలాగే తండ్రి వదిలేసి వెళ్ళిపోతే రేపు ఎట్లా పెంచుతావు? నీ జీవితం 17 సంవత్సరం ముగిసిపోయిందా? నువ్వు చేసింది ఏంది? నువ్వు ఇంత దుర్మార్గమా? అమ్మని చంపి ఇంట్లోనే బాతి పెట్టినావంటే ఎంత గుండె ధైర్యమే నీకు? అసలు సమాజంలో నిన్ను ఎవడైనా క్షమిస్తాడా? ఇక నాకు మళ్ళీ ఇట్లా అదో ఇదో ఉంటే నువ్వు జార్ఖండ్ పోవాల్సిందే. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్న రాష్ట్రాలలో మాత్రం నిన్ను మాత్రం బయటకు వచ్చినా కూడా బతకనియరు. అంటే మైనర్ ఉండి కూడా ఆ స్థాయికి ఎందుకు అంత ధైర్యం ఎట్లా చేయగలిగింది? నేను ఒకటి, తల్లి కూడా పదే చెప్పిందంట, అమ్మ మీకు పెళ్లి చేస్తాం కానీ మేజర్ కావాలి కదా, కొంచెం ఆగండి అంటే కూడా వినలేదంట ఆమె. వినదు. ఇప్పుడు ప్రియుడు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవ్వడు కనిపించాడు, వాడే కనిపిస్తాడు. పొయ్యే కాలం దగ్గరకు వస్తుంది కదా, పొయ్యే కాలం దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా వస్తాయి అనమాట ఇలాంటి అనార్థాలు. ఇవాళ ఇంట్లో దొంగతనం చేసి వాళ్ళ అమ్మ జైలుకు పోయేస్తే మళ్ళీ దోలుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఎంత కట్టుదిట్టం చేసినా నాకు ఇదంతా ఏంటంటే నిజంగా కూడా ఒక ఫోన్ల ప్రభావమే అనిపిస్తుంది. ఒక అంటే ఫోన్ ద్వారా అసలు నిజంగా ఈ 16-17 ఏళ్ళ పిల్లలు 17 మినిమం ఒక 16 సంవత్సరం ఇంటర్మీడియట్ వరకు అసలు ఫోన్ లేకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు వాడిని పిలవడము, రావడము, వానితో ఫోన్లో చాటింగ్ చేయడం, ఇవన్నీ కమ్యూనికేషన్ లేకపోతే ఇంత ఉండదు కదా. అందుకని తల్లులారో ఇదందరూ కూడా ఇలా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఇవాళ యావత్ ప్రపంచం కానివ్వండి, కోర్టులు కానివ్వండి, ఇవాళ చట్టంలో మార్పు అనేది కనీసం మినిమం 16 సంవత్సరాలు నిండే వరకు పిల్లలకి ఫోన్లు అందుబాటులో ఉండకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఫోన్ల ద్వారానే. ఫోన్లు లేదనుకోండి ఇంత కమ్యూనికేషన్ ఉండదు, ఇన్ని అనార్థాలు జరగదు. ఇప్పుడు కాలం మారుతున్నప్పుడు మనం మారాలంటే ఏం మారాలి? ఎవడు ప్రాణం తీస్తాడో తెలియదు. ఇలా కొడుకు తల్లి ప్రాణం తీస్తుంది, తల్లి కొడుకు ప్రాణం తీస్తుంది, బిడ్డను తల్లి చంపుతుంది, తల్లి బిడ్డను చంపుతుంది, పరువత్తెలు అంటున్నారు, ప్రేమించినోడు కడుపు చేస్తున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు, కాదంటే చంపుతున్నాడు. ఇది ఏందండి అసలు? ఇవేమన్నా బంధాలేనా? మొత్తం ఆర్థిక బంధాలే, అసలు ఏమీ లేదు ప్రపంచంలో. ఇవాళ నేనైతే ఒక్కటి చెప్పుకోవడానికి ఎంత ఉన్నా ఏమున్నా కూడా ఒక ఒంటరి స్త్రీ పిల్లల కోసం తన బతుకుని ఎంత త్యాగం చేస్తున్నది అనేది. కానీ ఇవాళ ఆడపిల్లలు ఉంటే తల్లికి తోడుగుంటారు అనుకున్నారు, కానీ ఇవాళ ఈ ఆడపిల్లనే
తల్లిని చంపింది అంటే అంటే కూతుర్నే కనాలనేది మనం వింటా ఉంటాం కదా. ఏమి కన్నా ఇవాళ అందరు దుర్మార్గులాగా ఉండరు. అదే అందరు అంత కాదు, దరిద్రం ఉండాలి, అందరు దీనంత దరిద్రం ఉండ అసలు ఈ ప్రపంచంలో అంత ఉండొద్దు. అలాంటి దాన్ని అసలు చీడ పురుగుని మనం ఎప్పుడు ఎక్కడికక్కడ దాన్ని అది చేసుకోవాలి. ఒంటరి మహిళ అనేది ఆ జీవితము, మీ అమ్మ జీవితం మీరు చూసుకుంటూ వచ్చి అయ్యో నేను మా అమ్మ చేసిన మా అమ్మకు వచ్చిన స్థితి నాకు రాకూడదని మీ అమ్మ ఎట్లా కోరుకుందో మంచి చదువుకోండి. మీకు ఏం రోగాలు, చదువుకునే వయసులో మీకు సంసారము బాధ్యతలు ఎందుకే తల్లులారా. మీరు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీకంటే ఒక అవగాహన వస్తుంది. అదే దొంగముండు అది 10వ తరగతిలో లవ్ చేసింది, వాడొక మైనరే. మీరిద్దరు ఏం మరి ఏం తిని బతుకుతారే? ఏం తిని బతుకుతారు? ఆడికి ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగం లేదు, చదువుకోమంటే అంటే కడుపులు తెచ్చుకుంటారు, పిల్లలను కంటిని రోడ్ల మీద పడేస్తే అసలు సమాజం ఎట్టిపోతుంది. ఇలాంటి చదువుకునే వయసులో ఇవన్నీ ఎందుకు? చదువుకున్న తర్వాత ఎట్లాగో 18 ఏళ్ళకు 20 ఏళ్ళకు పెళ్ళిళ్ళు అయితే చేస్తారుగా. అది ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? తల్లి మనసు ఎందుకు తెల్లి మనసుని ఎందుకు తెలుసుకుంటలేరు? ఇలా ఇవాళ మీ అమ్మ ఒక్కొక్క క్షణము రాత్రిపూట మీ గురించి పొద్దంతా పనిచేసి రాత్రిపూట ఇవాళ తన గుండెల్లో బాధ నేర్చుకుంటుంది. ఏడుస్తే ఏడుపు మీరు ఎక్కడ చూసి బాధపడతారో అని కూడా ఆలోచించిన మీ అమ్మ ఇలా అంజులాగా ఎంతో మంది ఒంటరి మహిళలు ఉన్నారు. ఇలా ఆ పిల్లలను పెంచాలంటే భయంకరంగా ఉంది. నీలాంటి దాన్ని చూసినాం అనుకో ఇవాళ ఆడపిల్లలను కనాలన్నా భయం అవుతుంది. అసలు పిల్లలు లేనోడే మంచిగా అనిపిస్తుంది తమ్మి. ఇప్పుడు గొడ్రాలన్నా పర్వాలేదు, ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఇదేంటి? ఇప్పుడు మీరు అన్నారు ఒక స్టార్టింగ్ లో ఒక మాట, పాముకు పాలు పోసి పెంచుకుంటే అది కాటేసినట్టు చిన్నప్పటి నుంచి వాళ్ళకి బట్టలు కథలు కార్ఖానాలు అని చేసి ఎట్లా చంపబుద్దయింది సంగారెడ్డి గారు. నిజంగా ఒక్కసారి ఊహించుకోండి. ఈ మధ్యాహ్నం జరిగిందంటే ఇది మే 12 మధ్యాహ్నం. పెద్ద కూతురు రిషిక డిమార్ట్ లో పనిచేస్తుందంట. వీడు వచ్చి ఆల్రెడీ రూమ్ లో ఉన్నాడంట. వాళ్ళ అమ్మ మధ్యాహ్నం వచ్చిందంట. ఇంటికి వస్తే కత్తి తీసుకొని ఇద్దరు పొడిచారంట. ఇట్లా చంపబుద్దయిందండి నాకు అర్థం. ఇప్పుడు కామము కళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఎవరు తెలియదు. నాకు తెలిసి ఇంకా దీని వెనుక ఎవరైనా ఉన్నారేమో అనిపిస్తుంది. ఇవాళ ప్రియుడు మళ్ళీ ఆమె కూడా దట్టంగా మంచిగా ఉంది, ఈమె చూడ్డానికి కూడా మంచిగా ఉంది. ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి మత్తు ఇచ్చిండ్రా ఏమిచ్చిండ్రో ఏం చేసిరో అసలు చంపడం ఒక్క ఎత్తు అయితే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే వాత్పడి సంసారం చెప్పి పిల్లని అది పెద్ద ఆశ్చర్యం. మీరు ఒకటి గమనించారా? ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఫ్రేమ్ పెట్టుకుంటారు ఇంట్లో. అవును, ఫ్రేములు. అవును, వీళ్ళు చనిపోయిన మనిషినే పెట్టుకున్నారు. తమాషాలు కాదు. తల్లికి ఏదన్నా గింత అయ్యిందా అంటే పిల్లలు ఎంత బాధపడతారు, ఎంత విలవిలలాడతారు. మా అమ్మకి నేనున్నాను ధైర్యం చెప్పాలి. అమ్మా నేనున్నమ్మా, మమ్మల్ని చదివి ఆదర్శంగా ఉండండి. ఏం పుట్టిందే మీకు రోగాలు? అరే 18 సంవత్సరాలకు మీరు పెళ్లి వేసుకున్నా కూడా అది చట్టం ఒప్పుకోదు. చట్టాన్ని మేము ఏమంటున్నామంటే ఇవాళ పోలీసులను కూడా మనం తిడతాం. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? చట్టానికి లోబడే పోలీసు వ్యవస్థ కూడా పనిచేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? చట్టం అంటే కేంద్ర ప్రభుత్వాలు ఈ చట్టాలలో మార్పులు తీసుకురావాలి. మేము అనేది అంతే. రోజు రోజుకి ఇంకెన్ని దారుణాలు చూడాలి, ఎన్ని దుర్మార్గాలు చూడాలనో, ఎన్ని దరిద్రమైన చూడాలనో ఏమో. మొన్న వైష్ణవి, నిన్న శ్రీకాకుళంలో ఇంకో అమ్మాయి, రోజొకటి అంటే మనం మానవ జన్మ అనేది అసలు ఎంత ఈజీగా అయిపోయిందంటే చంపడాలు నరుక్కోవడాలు ఎంత అంటే ఇవన్నిటికీ కారణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏది కానీ దీనికి అన్నిటికీ చట్టాలు కరెక్ట్ లేకపోవడము, ఉన్న చట్టాల ఇంప్లిమెంటేషన్ లేకపోవడమే. ఇవందరం కలిసి ఎక్కడ పోతున్నాయి. ఇవాళ అమ్మాయిలకు స్వేచ్ఛ లేదంటారు. అమ్మాయిలకు స్వేచ్ఛ ఇస్తే ఇగో ఇట్లుంటది. ఇది స్వేచ్ఛ లేదంటే ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడారు? సంఘాలలో వచ్చి మాట్లాడారు. ఎందుకో మాట్లాడారా మీరు? అంటే మీరు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మహిళలు ఎందుకు మాట్లాడట్లేదు? మహిళలు వచ్చి సరే ధైర్యం చేసి కనీసం సమాజం మీద ఏం జరుగుతుందని వచ్చి చెప్తే కామెంట్ బాక్స్లలోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా కారుకూతలు కూస్తారు. మీ బతుకులు ఇంతేనేగా? మీరు మారరా? అంటే అందరికీ కాదు, కొంతమందికి బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి. మంచి ఆలోచించేటప్పుడు మంచిగా ఉండాలి. ఇవాళ ఇక్కడ అంజుకు జరగచ్చు, రేపు ఇంకో తల్లి కూడా జరగచ్చు. ఒంటరి మహిళ ఇంట్లో ఉంటుందంటే ఇలా సమాజంలో ఒక ఒంటరి మహిళ అనగానే మగవాడికి దాన్ని అనుభవించాలి. ఆ బాధ వాడి చూపులతోని ఎక్కడ పనిచేసిన ఒంటరి మహిళ అనగానే సింగిల్ పేరెంట్, ఇక దాన్ని ఏదైనా చేయొచ్చు. ఆ బాధతోని దిగమింగుకుంటూ చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఆ పిల్లలతోని గుండెల్లో బాధను పెట్టుకుంటూ పిల్లల కోసం కష్టపడుతూ నైట్ పూట వచ్చి పిల్లలకు అన్ని సమకూర్చి నైట్ నిద్ర లేని రాత్రులు గడుపుతుంది ఒంటరి మహిళ. ఈ ఒంటరి మహిళ జీవితం ఎంత ఆవేదన ఉందో. ఆ చనిపోయేటప్పుడు ఏమనుకుందో. ఇలా 2 పిల్లలను కానీ వాడు మంచిగానే పోయిండు, ఆర్మీలో పనిచేస్తాడంట.
వాడు మంచిగా నిడిపించుకొని పోయిండు. ఉమ్, కానీ ఆ రోజు అంజు కూడా నాకెందుకయ్యా నీ పిల్లల్ని నన్ను వదిలేస్తే అంజు మంచిగా హ్యాపీగా తన జీవితం తను లీడ్ చేసేది. కానీ తల్లి త్యాగమూర్తి, తల్లిని మించినది ఈ ప్రపంచంలో ఎవరు లేడు. తల్లి ప్రేమ గొప్పది. కానీ ఈ ఇష్కుముండ లాంటి పిల్లలు ఉన్నారనుకో, ఇక తల్లిని కూడా మనం తల్లి ప్రేమని కూడా కల్మిషం అయిపోతుంది ఇవాళ. మీరు ఒకటి గమనించారా ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో? భర్త వదిలేసిపోయిండు, ఆమె జార్ఖండ్ వాస్తవంగా, ఆయన తెలంగాణ ఆయన్ని, అవును ఈశ్వర్ ఆయన పేరు, భర్త పేరు. అవును భర్త వదిలేసిపోయిన తర్వాత కూడా వాళ్ళ తల్లిగారింటికి పోలే, అవును. ఆమె ఇండ్లల్లో పని చేసిందంట, బేకరీలు అంటూ కానీ ఆమె రకరకాల వెరీ స్ట్రాంగ్ ఉమెన్ నానా. నేను నిన్న వాళ్ళని వెళ్ళి అడిగాను, నేను భరత్ నగర్ లో వాళ్ళందరిని అడిగితే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పిండ్రు. ఆమె ఇంకొకటి తెలుసా, ఆయన పిల్లల్ని చదువుకుంటూ పెంచుకుంటూ బస్తీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే అన్నిట్లో ముందు ఉండేదంట. అంటే ఒక ఒంటరి స్త్రీకి చురుకుతనం ఎక్కువ ఉంటుంది, ఒక ఏ విషయంలోనైనా కొంచెం క్లారిటీగా ఉంటుంది. అంటే జీవితంలో భర్తనే కోల్పోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి? ఒక బెండ్ రాడ్ తేలుతుంది. ఒక ఒక ఒంటరి తల్లి, నేను ఒకటే చెప్తున్నా, ఇలా పిల్లలకు చెప్తున్నా, ఒంటరి తల్లి ఏం చేసినా మీకోసమే చేస్తుంది, తన కోసం చెయ్యదు. తన స్వార్థం కోసం చేస్తే ఈ రోజు మీ భవిష్యత్తు ఇట్లా ఉండదు. అది గమనించాలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. నిజంగా ఒక విషయంలో చూస్తే అబ్బాయిలన్నా తల్లి చేసిన తప్పు ఏదన్నా ఉంది అనుకోండి గుండెలో పెట్టుకుంటాడు. కానీ ఆడపిల్లలు మీ రోగాలు పుట్ట తల్లిని ఎదిరించి ఇలా తల్లిని చంపి మీరు అది చేసి ఇలా మీకు పాలిచ్చి కానీ 9 నెలలు కంటే ఇలా 9 నెలలు కన్నా తల్లిని నువ్వు కాలగర్భంలో కలిసి కంపినావంటే నీలాంటి పిల్లలు ఇంకెవరు కూడా ఇలాంటి తప్పు చేయకూడదు. అలాంటి వరకు చెప్తున్నా, ఒంటరి తల్లికి మేమున్నామని నువ్వు పలుకు, మేమున్నామని మీ అమ్మకు ఒక భరోసాను కల్పించండి. తల్లి మొత్తం ఈ ప్రపంచం మొత్తం తండ్రి వదిలేసిపోయిన తల్లి పిల్లలను మన జాతే కాదు, ఏ జాతిలోనైనా జంతు జాతి కానీ ఏ జాతి కానీ పక్షు జాతి కానీ పిల్లల్ని గుండెలో పెట్టుకుంటుంది, అది గుర్తుపెట్టుకో. కానీ మన సమాజంలో తల్లి తండ్రులనే 2 పాత్ర ఉంటుంది. మగవాడు అనేటోడు పెళ్లిళ్ళు చేసుకుంటూ వదిలేస్తుండు, వెళ్ళిపోతుండు, పిల్లల్ని కంటుండు. ఇవాళ ఎవరు నష్టపోతున్నాం? మనం నష్టపోతున్నాం. మీ స్వేచ్ఛ ఇవాళ ఇళ్లలో పని చేసుకొచ్చి మీకో సెల్ ఫోన్ గురించి నీ అక్కకో సెల్ ఫోన్ గురించి గవర్నమెంట్ స్కూళ్ళలో మీకు చదివించకుండా ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టి మీకు ఇన్ని కట్టి పెంచి పెద్ద చేసి ఇన్ని చేస్తే లాస్ట్కు తల్లిని చంపినావు అంటే నీ నష్టపు దానా? నీలాంటి బిడ్డ ఇలాంటి అని తెలిస్తే పుట్టగానే గొంతు పిసికి చంపాలి నీలాంటి దాని. ఇది నువ్వు ఇవాళ సమాజంలో ఒక అమ్మాయి, అసలు నాకు తెలిసి ఇలాంటి అమ్మాయిలు ఉండరు, చాలా రేర్గా. కానీ అసలు ఇప్పటివరకు నేను వినలేదు కూడా. ఈ మధ్య కాలంలో ఎక్కడ తూప్రాన్ పెట్టాలనుకుంటా ప్రియుడితోని తల్లిని చంపింది, కాకపోతే చంపిపోయింది. ఇదేమో చంపి బొంద పెట్టి అందులోనే అదే బొంద మీ బట్టల మీద పడుకొని సంసారం చేసి పిల్లగాని కన్నాడు. ఇదేమైనా మనిషి అంటారా? మీరందరూ కూడా ఒక్కసారి సమాజం ఎటు పోతుందో ఆలోచించండి. దయచేసి పిల్లల కదలికని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అట్ ద సేమ్ టైం ఏ పేరెంట్స్ అయినా నేను అనేది ఏంటంటే, పిల్లల ప్రవర్తన అనేది నాకు తెలిసి 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసున్న లోపల పిల్లల్లో శరీరంలో మార్పులు వస్తున్నప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్క మానవ జాతిలో మగ కానివ్వండి ఆడ కానివ్వండి, అప్పుడు మనం పిల్లల్ని కొంచెం కనిపెట్టుకొని ఉండి వాళ్ళ హావభావాలు ఏంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారా అని ఆలోచనకు తగ్గట్టుగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత ఇలా తల్లిదండ్రుల మీద ఉంది. తల్లిదండ్రులు ఇలా తండ్రి బయట సంపాదించుకొస్తే తల్లి పిల్లలను చూసుకుంటుంది. కానీ తండ్రి లేని పిల్లలకు ఇవాళ అన్ని తానై ఉండి అన్ని నేనే, మంచి చెడు ఏదున్నా మీ అమ్మ మీకోసం ఎంత కష్టపడుతుంది. ఇంటి పక్కన వాళ్ళు, ఎదుటింటోడు, పక్కింటోడు, ఆడు ఉద్యోగం చేసిన కాడ సూచుపోటు మాటలు అన్నా కూడా మీకోసం భరిస్తుంది అమ్మ. అమ్మను మించిన దైవం లేదు. అమ్మని గుండెల్లో పెట్టుకోండి. మీరు గుండెలో పెట్టుకోకపోయినా కనీసం అమ్మలాగానైనా గుర్తించండి. కానీ తల్లో ఇష్క వేస్ట్ మొహందానా నీలాంటి బిడ్డ మాత్రం ఎవరికి పుట్టకూడదే. అమ్మో ఇవాళ నిజంగా చెప్తున్నా కదా నాన్న, అసలు ఒంటరి స్త్రీ గురించి ఒక రోజు కాదు, ఎన్ని గంటలు చెప్పినా, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు చెప్పినా కూడా గడవని పరిస్థితి. దినం ఒక గండం పెంచాలి, పెద్ద చేయాలి, మళ్ళీ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, పెళ్ళిళ్ళు చేసినాక అప్పులు ఎట్లా తీర్చాలి. తన జీవితము తెలిసో తేలవక చేసిన తప్పుకే మీ అమ్మ కూడా ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాడు 2 ఆడపిల్లల్ని పుట్టిన తర్వాత మగపిల్లగాడు లేడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆడపిల్లలు నాకు బరువు కాదు,
నా ఆడపిల్లలు అని చెప్పేసి ఈరోజు మీ అమ్మ గుండెలో పెట్టుకుంటే అమ్మ ప్రాణం తీసిన నువ్వు ఈ సమాజంలో బతకడానికి వీల్లేదని చెప్పేసి నేను మీకు అందరు కూడా తెలియజేస్తూ ఒక్కటే చెప్తున్నాను, ఏది ఏమున్నా కూడా మన పిల్లలకి మనం రక్షణగా ఉండాలని చెప్పేస్తూ ఇలాంటి బిడ్డలు ఎవరికున్నా కూడా మనము చక్కదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏది ఏమున్నా ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దయచేసి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏది ఉన్నా మంచి స్నేహమా చెడు స్నేహమా ఏంది అనేది చూసుకోండి, అయిపోయిన తర్వాత కాదు. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఒంటరి స్త్రీని ఆదరించి భరోసాను కల్పించండి. దయచేసి ఒంటరి ఆమె చేసిన తప్పు కాదు, ఇద్దరు చేసిన తప్పుకు ఇవాళ తన జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇలా అంజు జీవితమే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ కనువిప్పు కలగాలి. కాబట్టి ఈ ఇష్కుని దీని పేరు ఇషికని ఈ మౌంటిగాన్ని అసలు సమాజంలో వదలొద్దు. జీవిత ఖైదీలాగా ఉంచితేనే చరిత్రలో నిలిచిపోతారు. ఇలాంటి తప్పు ఇంకొకరు చేయడని చెప్పేసి ఈ తొలి వెలుగు ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను. మీరు చాలా ఎమోషనల్ అయ్యారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు ఒంటరి మహిళ గురించి మాట్లాడుతూ. నిజంగా ఎంత బాండింగ్, వాళ్ళకి ఎంత సేవ చేస్తున్నారు, వాళ్ళ బాధలు ఏందో నిజంగా మీకు బాగా తెలుసు, అందుకే కన్నీళ్ళు వచ్చినాయి. ఈ మౌంటీ లాంటి వ్యక్తుల గురించి ఏం చెప్తారు సంధ్యారెడ్డి గారు? వీడిని ఏమనాలి? అసలు వాడిని చూస్తుంటే నాకు అసలు ఇప్పుడు వాడే ప్రేరేపించింది ఈ అమ్మాయిని. వీడు ప్రేరేపించి చదువుకోమంటే వాడు కూడా అంతే చెప్తున్నా కదా, వాడి ఇంటి పేరు ఏందో వాడెవడో వాడేందో చెప్తున్నా కదా. దీన్ని జార్ఖండ్ ఇప్పుడు ఆ లెక్కన చూస్తే జార్ఖండే కదా, వీళ్ళు జార్ఖండ్, వీళ్ళొక బీహారు. అసలు ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఏమి రేపు వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇది పోయి ఎక్కడ వెతుకుతుంది? ఎవడున్నాడు దీని పక్కన పోయి వెతకడానికి? తల్లిని చంపుతీవి, తండ్రి లేడు, అక్క మాత్రం పట్టించుకోదు. మరి ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి? పట్టించుకుంటాడు. మౌంటీ అనేటోడు దాంతో సంసారం చెయ్యడు. చూడండి రాసిపోయాడు, వాడు మైనరు, వాడు దీనిలాంటి అన్ని సక్రంగా ఉంటేనే ఆదరించేటోడు లేడు. అంటే ఇసుక కోసమే అత్తని చంపిండు కదా, అత్తని చంపుతాడు ఇసుక కోసం. ఆ టైంలో ఎవరినైనా చంపుతాడు, ఆ క్షణం కోసము, ఆ అవకాశం కోసము, ఆకర్షణ కోసం ఏదని చేస్తాడు. ఆకర్షణ మత్తు దిగిపోయిన తర్వాత నువ్వు పెద్ద అందగత్తెని కాదు, ఎవరిని తీసుకొచ్చి ముందలు ఉన్నా కూడా ఐ డోంట్ కేర్ అంటాడు. ఇది మాత్రం సమాజంలో వీళ్ళిద్దరిని శిక్ష పడాలి. అంజు లాంటి జీవితం ఇంకొక ఆడదానికి రావద్దు అని చెప్పేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, చట్టాలలో మార్పులు రావాలి, ఉన్న చట్టాలను ఇంప్లిమెంటేషన్ అట్ ద సేమ్ టైం తొందరగా రావాలని చెప్పి కోరుకుంటున్నా. 18 సంవత్సరాలు నిండక ముందు ఎవరికి పెళ్లి చేసినా జైలు శిక్ష పెట్టుకోవాలి. ప్రేమించినా కూడా 18 ఏళ్ళ వరకు ఆగాలి, ఆగిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. మీ కాళ్ళ మీద నిలబడిన తర్వాతనే మీరు పెళ్లి చేసుకోండి. కానీ ఒకరి మీద ఆధారపడి మీరు చిలిక ఆవేశంతో ఒక ప్రేమ మాయలో పడి ఆకర్షణకు లోనవుతున్నారు చూడండి, అది మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి పిల్లలందరికీ నేను ఒక తల్లిగా చెప్తున్నాను. రైట్. ఈ ఒంటరి మహిళల గురించి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తుంది కాబట్టి చాలా ఎమోషనల్ అయింది, కన్నీళ్ళు పెట్టుకున్నది. అంజు కూడా ఒంటరి మహిళనే. ఈరోజు జార్ఖండ్కి పోకుండా ఇక్కడనే పిల్లల్ని చాలా రకాల పనులు చేస్తే ఎంత దారుణంగా చేసిందంటే ఇసుక ప్రియుడు మాంటి అనేటోడు. నిజంగా ఖండించాలి. సంధ్యారెడ్డి గారు చెప్తున్నట్టే చట్టాల్లో కూడా మార్పు రావాలి. ఇక పిల్లలకి ఏమైపోయిందంటే 12 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ లోపు వాళ్ళకి ఆ టైంలో ఏం చేస్తారో వాళ్ళకే అర్థమవుతుంది. కన్నోళ్ళను ఉన్నోళ్ళను అర్ధాంతరంగా చంపి ఇంట్లో పాతిపెట్టిన పరిస్థితి. నిజంగా చాలా అద్భుతమైన సందేశం. ఒంటరి మహిళల బాధలను సవివరంగా వివరించింది సంధ్యారెడ్డి గారు. ఇది డిస్కషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.